కాంతమ్మా, ఇంకాసేపట్లో కళ్యాణ మండపానికి బయలుదేరుతున్నాం. మా అమ్మకి చెప్పినట్టుగానే వసుంధరని వాళ్ళమ్మ సమాధి దగ్గరికి తీసుకెళ్తున్నారు కదా? అవునే ఐరేంద్రి, దాన్నక్కడికి తీసుకెళ్లగానే అది దాగిన విషప్రభావం ఎక్కువయ్యి వాళ్ళమ్మ సమాధి మీద గొప్పగూలిపోతుంది. సుచిత్రాదేవి గారు, కొంతమంది మంచి వాళ్ళకి ఈ విషయం చెప్పి ఏడ్చేలోపు నీ కూతురు పెళ్లి వంశీబాబుతో జరిగిపోవాలి. అయితే ప్లాన్ పక్కాగా ఉందన్నమాట. పదవే, అందరినీ తోలుకుపోదాం. పద పద పద. సుచిత్రాదేవి గారు, ఇంకా ఏంటి నిట్టూర్పు? కార్లెక్కి కదిలిపోదాం, పదండి. మా వదిన మర్చిపోయినట్టుంది కాంతం. వదినా, కళ్యాణ మండపానికి వెళ్ళడానికి ఇంకా టైం ఉన్నా ఇప్పుడు బయలుదేరితే కాని వసుంధర మాట ప్రకారం దారిలో వసుంధర వాళ్ళ అమ్మా నాన్న సమాధుల్ని సందర్శించుకొని అక్కడి నుంచి కళ్యాణ మండపానికి తిరుగుముఖం పట్టాలి. సుచిత్రాదేవి గారు, ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు, ముందుగానే బయలుదేరదాం. కానీ పంతులు గారు ఎక్కడా ఆకుండా సరాసరి కళ్యాణ మండపానికి రమ్మన్నారు బామ్మగారు. అలా ఎలా కుదురుతుంది ఆనంద్? వసుంధర ముందే మనతో చెప్పింది కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న సమాధి దగ్గర దివ్యాశీసులు తీసుకోకపోతే తనెంత బాధపడుతుందో ఏంటో. అసలే నా కొడుక్కి కోడలికి ఇదంటే ఎంతో మమకారం. దీన్నిలా పెళ్లి కూతురు వేషంలో చూడాలని ఎంతో ఆశపడ్డారు. అది కూడా 3 నాళ్ల ముచ్చటే అయింది. ఎప్పటికైనా ఇది వెళ్ళి వాళ్ళని దర్శించుకుంటే వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నా సంతోషిస్తాయి. చూసావు వసుంధర, మీ నాన్నమ్మ ఎంత ఫీల్ అవుతుందో. స్వర్గలోకంలో ఉన్న మీ అమ్మా నాన్న సంతోషం కోసమైనా నువ్వు అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. నువ్వు ఒక్కదానివే కాదు వసుంధర, నీతో పాటు వంశీ కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాడు. నువ్వేమంటావు కాంతం? నేనేమంటాను, అట్టగే చేద్దాం ఐరేంద్రి. మీరు కూడా నాతో పాటు అక్కడికి రావాలి వంశీ సార్. తప్పకుండా వసుంధర గారు. ఇప్పటిదాకా జరిగిన నష్టం చాలన్నయ్య. పంతులు గారు చెప్పినట్టు సమయానికి కళ్యాణ మండపానికి వెళ్ళిపోదాం. మేము చెప్తుంది కూడా అదే ఆనంద్. వసుంధరని వంశీని శ్మశానంలోనే ఉండిపోమ్మని కాదు. వసుంధర కోసం, వాళ్ళ అమ్మా నాన్నల శాంతి కోసం వెళ్లే ముందు దైవ సమానుల్లాంటి వాళ్ళ అమ్మా నాన్నల్ని దర్శించుకోమని చెప్తున్నాం. అట్టా చేయడం మంచిదే ఆనంద్ బాబు. ఒసే వసుంధర, మీ అమ్మా నాన్నల మీద నీకున్న ప్రేమని నువ్వు ఇట్టాయినా చాటి చెప్పుకోవే. వీళ్ళు ఇంతలా వసుంధరని ఫోర్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ వసుంధరకి మురళికి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఏమిటే అలా బెల్లం కొట్టిన దిమ్మలా నించున్నావు, చెప్పవే. వంశీబాబు కూడా నీతో పాటు వస్తానని చెప్పి ఒప్పుకున్నాడు కదా. నేను అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకొని వస్తాను మేడం. వద్దు వసుంధర, అయినా పసుపు కుంకుమల కలసంతో కళ్యాణ మండపానికి వెళ్తున్నప్పుడు శ్మశానానికి వెళ్లడం దేనికి? మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నా నిన్ను ఆశీర్వదిస్తారు. బేబీ, నీకు సాంప్రదాయాలు తెలియ ఊరుకో. షటప్ మామ్. నాకు సాంప్రదాయాలు తెలియకపోయినా మీ గురించి నాకు బాగా తెలుసు. మీ అభిప్రాయాలు తన మీద రుద్దకండి. అవునక్క, నక్షత్ర చెప్తున్నట్టుగానే అమ్మా నాన్న ఎక్కడున్నా నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళడం ఎందుకు? పంతులు గారు చెప్పినట్టు మనం కళ్యాణ మండపానికి వెళ్ళిపోదాం. మీరు చెప్పడం కాదే సుచిత్రాదేవి గారు, మీరు తేల్చండి. వసుంధర కోరిక మేరకు ముందు వాళ్ళ అమ్మా నాన్న సమాధి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత కళ్యాణ మండపానికి వెళ్ళాలి కదా. వద్దులేండి కాంతమ్మ గారు, పిల్లలు చెప్పినట్టుగానే ముందు కళ్యాణ మండపానికే వెళదాం. వంశీ తన మెళ్ళ 3 ముళ్ళు వేశాక అందరం వెళ్లి వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకుందాం. అంటే అది కాదు వదినా, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మంచిది ఐరేంద్రి. వసుంధర వంశీల పెళ్లైన మరుక్షణమే వసుంధర సుమంగళిగా వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకుంటుంది. చాలా బాగా చెప్పారు అత్తయ్య. మరింతకీ మా వసుంధర ఏమంటుందో? అమ్మ వసుంధర, నేను చెప్పింది నీకు అర్థమైంది కదా. మండపంలో మీ పెళ్లి జరిగిన తర్వాతే మీ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకుందు గాని నీకు అంగీకారమే కదా. మీరెలా చెప్తే అలాగే నడుచుకుంటాను మేడం.
అమ్మా వసుంధరా, అదేంటి నీ పెద పక్కన రక్తం ఏంటి? వసుంధర గారు, ఏమైంది మీకు? ఏం కాలేదు వంశీ సార్. ఇందాకేదో శుభ్రం చేస్తుండగా కుంకుమ అంటుంది. అది ఎరుపు రంగులో ఉంది కదా, అందుకే అలా కనబడుతుందేమో. లేదమ్మా, నీ మాటలు వింటుంటే నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నిజం చెప్పమ్మా. చెప్పు వసుంధరా, ఏమైంది? మళ్ళీ ఏమైనా కళ్ళు తిరుగుతున్నాయా? ఇంకోసేపు దబాయిస్తే ఇది నిజం చెప్పేలా ఉంది కాంతమ్మా. అడ్డు కట్టేయడానికి మనం ఉన్నాం కదా ధైర్యేంద్రి. చెప్పవే వసుంధరా, ఏమిటే చెప్పమంటే నీలో నువ్వే నసుకుంటున్నావు? చెప్పు. ఇందాక కళ్యాణ తిలకం దిద్దుకునేటప్పుడు తిలకం కాస్త ఇలా అంటుకుందని చెప్పరాదా? అవును మేడం, ఇందాక తిలకం పడింది, నేను మర్చిపోయాను. నేను వెళ్ళి మొహం కడుక్కొని వస్తాను మేడం. నేను చనిపోయేలోపు వంశీ సార్ని చూస్తానో లేదో, ఎలాగైనా వంశీ సార్ని కలుసుకోవాలి. హలో డాక్టర్ గారు. అమ్మ వసుంధర, జోగేంద్రలో కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది. ఇందాకే స్పృహలోకి వచ్చి నిన్ను కలవరించాడు. నువ్వు పెళ్లికి ఏర్పాట్లు చేయాలని, లేకపోతే నీ జీవితం నీ చెల్లెల జీవితం నాశనం చేస్తానని చెప్తున్నాడు. మీరేం కంగారు పడకండి డాక్టర్ గారు, జోగేంద్రను కాపాడండి. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. జోగేంద్ర, నువ్వెంత ఆశపడినా నేను బ్రతకను. వంశీ సార్కి ఎదురొస్తే నువ్వు బతకలేవు. కనీసం భవిష్యత్తులోనైనా జాగ్రత్త పడు. నా ఒంట్లో సహనం చచ్చిపోయేలోపు ఒక్కసారి వంశీ సార్ని చూడాలి. ఏంటి కాంతమ్మా ఇది? మన ప్లాన్లన్నీ ఇలా తిప్పికొడుతున్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే చివరికి ఆవు పేడలో మొహం చూసుకోవడమే. అబ్బా మాట్లాడవేంటి కాంతమ్మా? చూడైరేంద్రి, కసితోనే రాయిని పగలగొట్టాలి, ఆ రాయితోనే శత్రువుని కొట్టాలి. కొంచెం అర్థమయ్యేలా చెప్పు కాంతమ్మా. టెన్షన్లో అసలు తలకి ఏమీ ఎక్కట్లేదు. నీకొక్కదానికే కాదే, మీ అమ్మకు కూడా నేను మాటిచ్చాను. ఆ వసుంధరని మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వనని. ఇప్పుడు ఆ మాటని నేను నిలబెట్టుకోవాలి. ఎలాగా? ఆ మురళిగాడికి వసుంధరకి పెళ్లి చేసేస్తే మన పని ఇంకా సులువైపోతుంది కదా. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఎక్కడ జరుగుతుంది? మన కార్లు ఎక్కడ ఆపకుండా సరాసరి కళ్యాణ మండపానికే చేరాలని మా వదిన ఆర్డర్ కూడా వేసింది. ఒకవేళ ఆ మురళీగాడు నక్షత్రం పెళ్లి చేసుకుంటే నా చేతులు నరికేసుకుంటాను కాంతమ్మ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకే జీవితంలో అంత అపశృతి కలిగించుకుంటావు? ఈ ఇంటి వారసుడు ఈ ఇంటికి వచ్చేస్తే ఇంకా మనకి ఏ టెన్షన్ ఉండదు. నీ ఉద్దేశం ఏంటి కాంతమ్మ? మురళికి వసుంధరకి బలవంతంగా పెళ్లి జరిపించి ఆ అపర్ణాదేవి గారికి నిజం చెప్పేసి స్పృహలో లేని వంశీని చూపిస్తే ఆ వంశీ లేవగానే నక్షత్ర మెళ్ళో తాళి కట్టించేస్తారు అపర్ణాదేవి గారు. అమ్మ కాంతమ్మ బామ్మ, నీకు తల పండిపోయింది ఇలాంటి నికృష్టపు పనులతోనేనా?
అయితే మొదటి ప్రయోగం ఎక్కడ మొదలవుతుంది కాంతమ్మ? పీటల మీదకెక్కిన వంశీ వసుంధరల పెళ్లి చూడ్డానికి చాలా మంది వస్తారు ఐరేంద్రి. కానీ ఇప్పుడు నేను ఇక్కడే ఉండిపోతా, అక్కడికి రాను. అడ్డదారిలో నేను తర్వాత చేరుకుంటా. నువ్వు మాత్రం ఈలోపు ఇంట్లో వాళ్లతో కలిసి కళ్యాణ మండపానికి ఇప్పుడే వెళ్ళిపోవాలి. మరి ఈ గ్యాప్ లో మురళీ వసుంధరల పెళ్లి జరిగిపోతుందా? వంశీ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడని వసుంధరకి తెలుస్తున్నంతసేపు అది మనం చెప్తున్నట్టే వింటుంది. అది అట్టా వినకపోతే అది ఎంతో ప్రేమించే దాని చెల్లెలు నా చిట్టి మనవరాల్ని అడ్డు పెట్టుకుని కథ మొత్తం నేను నడిపిస్తాను ఐరేంద్రి. ఎలా కాంతమ్మ? అందుకే నువ్వే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడంతా నేను చూసుకుంటాను. అలాగే కాంతమ్మ, నీ ప్లాన్ ప్రకారమే నువ్వు చేసే. వస్తాను. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఈ పెళ్లి సవ్యంగా జరగనివ్వరు. ఏం పుట్టిందా నీకు? అమ్మా, నా ప్రాణం పోయిందిరా నాయన. పెద్దవాళ్ళైనా తప్పట్లేదు కాంతమ్మ బామ్మ, ప్రశాంతంగా పడుకో. ఈ రూమ్ కి మాస్టర్ కీ కూడా లేదు. కాంతమ్మని ఎవరు విడిపిస్తారో నేను చూస్తాను. మామ్, అమ్మమ్మతో చెప్పి నేనే నీ గుట్టు బయటపడేలా చేస్తాను. ఒరే బాబు, మేడం. అంతా రెడీనా? అంతా రెడీ మేడం. అక్కడ దండలన్నీ సరిగ్గా సెట్ చేయండి. ఎక్కడే ఉన్నాయి, అందరూ ఒకవైపే వెళ్ళిపోతున్నారేంటి? ఏం చేయాలి? అమ్మా నమస్కారం అమ్మా. చెప్పు మూర్తి. మీరు చెప్పినట్టుగానే విదేశాల నుంచి వచ్చిన మన వాళ్ళకి స్పెషల్ రూమ్స్ చూపించానమ్మా. వెరీ గుడ్. వాళ్ళు ముహూర్త సమయానికి రెడీ అయి వచ్చేస్తారమ్మా. మంచిది మూర్తి, వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. మీరే దగ్గరుండి ఈ కళ్యాణం జరిపిస్తున్నారు. ఏ విషయంలోనూ ఎలాంటి లోటుపాట్లు జరగవమ్మా. అందరూ మీ మనసు ఎంతో ఉదారమైంది అంటారు. వసుంధర లాంటి మంచి మనిషిని మీ ఇంటి కోడలుగా చేసుకుని మరోసారి మీ మంచి మనసు నిరూపించుకుంటున్నారమ్మా. అలా అని మీరు అపోహపడుతున్నారు. నేనెప్పుడూ ఒకేలా ఉంటాను మూర్తి. నిజమేనమ్మా, మీరెప్పుడూ ఒకేలా ఉంటారు. వసుంధర పని కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు తను పెద్దింటి కీర్తి ప్రతిష్టలు నిలబెడుతుందని మీరు ఊహించారమ్మా. ఇప్పుడు మేము ఊహించినట్టుగానే పెద్దింటి కోడలవుతుంది. వసుంధర వంశీబాబుకి జత అవుతున్నందుకు మాకెంతో సంతోషంగా ఉందమ్మా. చాలా బాగా చెప్పారు మూర్తి. ప్రస్తుతానికి ఈ విషయం ఆపేసి మిగతా ఏర్పాట్లు చూడండి. అలాగేనమ్మా. సుచిత్ర, నమస్కారం అపర్ణాదేవి గారు. నమస్కారం. నమస్కారం అపర్ణాదేవి గారు, మీరిప్పుడున్న పోటీలో ఎంతో పేరు సంపాదించుకున్న వ్యాపారవేత్త. మీ మనవడి పెళ్లి జరుగుతుందంటే ఎంత అట్టహాసంగా జరుగుతుందో మాకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన చాలామంది వంశీ వసుంధరల జంట గురించే మాట్లాడుతున్నారు. తను చాలా గొప్ప మనిషిని, ఎంతో చక్కనైందని చెప్పుకుంటున్నారు. ఇది మీరు ఎప్పుడైనా ఊహించారా మేడం? వంశీబాబే వసుంధరను తన క్యారెక్టర్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడంట.
ఇందులో పెద్దమ్మగారు ఊహించేదేముంది? వంశీబాబు అంటే పెద్దమ్మగారికి ఎంతో ఇష్టం. ఆయన మాట కాదనకుండా ఒప్పుకొనుంటారు. నిజమా మేడం? చూడండి, నా మనవడు వంశీ లోగో ఇంటి ముందు పెడితే ఆల్రెడీ నిశ్చితార్థమైన అమ్మాయిలు కూడా పోటీపడి మా మనవడిని పెళ్లి చేసుకోవడానికి క్యూలో నుంచుంటారు. కానీ అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన వసుంధరను పక్కకు తప్పించే ఉద్దేశం లేక తను ప్రేమించాడని ఈ పెళ్లి ఒప్పుకున్నాను, జరిపిస్తున్నాను. నమస్కారం అపర్ణాదేవి గారు. నమస్కారం. మీరు? నేను మీకు తెలియకపోవచ్చు, మీరు నాకు బాగా తెలుసు మేడం. కాకర్ల గ్రూప్ ఆఫ్ కంపెనీలో లేడీ ఎంప్లాయీస్ కి మేనేజర్ని. ఇప్పుడు మన కంపెనీ ఎంప్లాయీసే కాదు మేడం, సమాజం మొత్తం మీకు రుణపడి ఉంటుంది మేడం. బతుకు చెడిపోయిన వసుంధరకు మళ్ళీ పెళ్లి కాదన్న ఉద్దేశంతో, ఎంతో గొప్ప మనసుతో మీ కంపెనీ ఎంప్లాయీ అయినా కోట్ల ఆస్తికి వారసుడైనా మీ మనవణ్ణిచ్చి పెళ్లి జరిపిస్తున్నారు. సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి మేడం. అపర్ణాదేవి గారు, ఈవిడ చెప్తుంది నిజమేనా? నేను ఇన్విటేషన్ పంపిస్తే మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు. కాసేపు రిలాక్స్ అవ్వండి. పెళ్లి ముహూర్తం టైంకి అన్నీ తెలుస్తాయి. ప్లీజ్ గో. వస్తాను మేడం. అమ్మగారు, ఈ ఫ్లెక్సీని మూర్తిగారు మీకు చూపించి బయట పెట్టమని చెప్పారు అమ్మగారు. తీసుకెళ్లి దూరంగా బయటపడేయండి. అలాగే అమ్మగారు, రేపదా. అమ్మగారు, ఆనంద్ డిజైన్ చేయించిన ఫ్లెక్సీని వద్దని పారేయమన్నారంటగా? అవును. కాకర్ల వంశీకృష్ణ పెళ్లి గురించి అందరికీ తెలుసు. తనకి కాబోయే భార్య గురించి కూడా తెలుసు. ఇంకా ఫ్లెక్సీలెందుకు? అలాగేనమ్మా, నేను ఈ విషయాన్ని ఆనంద్ గారికి కూడా తెలియజేస్తాను. అలాగేనమ్మా. మూర్తిగారు, పెళ్లి జరిగేది వంశీకి వసుంధరకి కాదు, మా నక్షత్రకు వంశీకి. తను కొత్త రూపంలోనే ఉన్న నక్షత్రనే పెళ్లి చేసుకుంటాడు. ఏది ఎటుపోయినా నేననుకున్నదే జరుగుతుంది, జరిగి తీరుతుంది. అమ్మా, లెక్కలేనంత ఆస్తి ఉన్నా చెప్పుకోలేనంత గొప్ప పేరున్న వంశీ సార్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చింది ఆ రౌడీనేనమ్మా. మనం మాత్రం ఏం చేయగలమమ్మా? వంశీబాబుని కాపాడే శక్తి మనకి లేదమ్మా. మనకు జీవితాన్నిచ్చిన మనిషి ఈ స్థితిలో ఉంటే చూస్తూ ఎలా ఉండగలమమ్మా? ఉండు, ఆ బెదవల్లి లోపలికి రప్పిస్తాను. తలుపు తీయండ్రా. వంశీ సార్ కండిషన్ సీరియస్ గా ఉంది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తలుపు తీయండ్రా. ఇప్పుడు మీరు నా మాట లెక్క చేయకపోతే తర్వాత మీ ప్రాణాలకే ప్రమాదం రా. తీయండ్రా తలుపు. మా మేడం చెప్పేంత వరకు తలుపు తీయం. వంశీ సార్కి మీ వల్ల ఏమైనా హాని జరిగినా ఆవిడ మిమ్మల్ని చంపేస్తుంది. వంశీ సార్ ఆవిడ మేనల్లుడని మీకు తెలుసు కదా. తలుపు తీయండ్రా. వంశీ సార్కి వేయాల్సిన మందులు కూడా అయిపోయాయి. ఆయనకేమైనా జరిగితే ఆయన్ని ప్రేమించే వాళ్ళు తట్టుకోలేరు. తలుపు తీయండ్రా. ఒకసారి తలుపు తీసి దానికి వార్నింగ్ ఇచ్చి చెప్దాంరా. ఏంటి, ఇందాక చెప్పాం కదా మిమ్మల్ని మేము కిడ్నాప్ చేశామని. మా మేడం చెప్పేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టాం. వంశీ సార్ కండిషన్ సీరియస్ గా ఉంది, డాక్టర్ని పిలవాలి. మీ మొబైల్ ఇవ్వండి. మా మేడం చెప్పేంత వరకు మా ఫోన్ లాంచ్ చేయలేం. మీ మేడం మీకు చెప్పాలన్నా మీ ఫోన్ ఆన్ లో ఉండాలి కదా. ఈలోపు వంశీ సార్కి ఏదైనా హాని జరిగితే, లోపలున్న మనిషి చనిపోతే దానికి కారకులు మీరేనని ఆల్రెడీ నోటీస్ రాసి పెట్టింది మా మేడం.
అనవసరంగా గింజుకోకు వెళ్ళు వదరా అయ్యో, మీకు దండం పెడతాను. ప్లీజ్ ఆగండి, నా మాట వినండి ఒక్కసారి ప్లీజ్. రే ఒకసారి మేడంకి ఫోన్ చేసి చెప్దామా? వద్దురా, మేడం చెప్పింది కదా ఆ పెళ్లి వీడియో టీవీలో ప్రసారం అయ్యేంత వరకు మనం ఫోన్ చేయకూడదని. అప్పుడే చేద్దాం. అలా అయితే బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వద్దాంరా, చాలా ఆకలిగా ఉంది. వద్దురా, మనం బయటికి వెళ్తే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మనం టిఫిన్ చేయడం ఎలాగరా? నువ్వుండు, నేను మన వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఇంకా సేపట్లో టిఫిన్ వచ్చేస్తుందిరా, వెయిట్ చేయి. టిఫిన్ వచ్చేరేపు ఒక దమ్ము కొట్టేద్దాం పదరా. పద.